శివశంకర్ గారు మీరు క్లారిటీ ఇవ్వండి. రాజశేఖర్ గారు అడిగిన దానికి ఇప్పుడు ఏ విదేశీ పర్యటన చేసినా ఎవరు చేసినా అది డబ్బు దాచుకోవడానికే అన్నట్టుగా రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు సింగపూర్ పర్యటన సాధించింది ఏంటి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి అని అడుగుతూ ఉన్నారు. మీరు క్లారిటీ ఇవ్వండి దయచేసి శివశంకర్ గారు. ఖచ్చితంగా అండి. ఒకటి ఇక్కడ గమనించాలి, రాజశేఖర్ గారికి ఆయనకి తెలిసే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిద్రపోయినట్టు నటించినోడు లేపడం చాలా కష్టం. రాజశేఖర్ అన్నకి అన్ని తెలుసు కానీ మరి తప్పదు, ఆ పార్టీలో ఉన్నాడు, సమర్థించాలి. సింగపూర్ వెళ్ళి గతంలో సింగపూర్ ఫెసిలిటేషన్ కంట్రీగా మనం తీసుకున్నాం. ఎందుకు అంటే అది వరల్డ్ లో ఫైనాన్షియల్ క్యాపిటల్. అది సింగపూర్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ అక్కడ ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ ప్రమోటింగ్ ఏజెన్సీ. ఈరోజు ఆయన మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్తాను. లాజిస్టిక్స్లో కానీ, షిప్ బిల్డింగ్లో కానీ, టెక్నాలజీలో కానీ సింగపూర్ చాలా ముందంజలో ఉంది. దాన్ని మనము అక్కడ మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలని అలా చెప్పి ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సమక్షంలో వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పాలసీలు మేము మార్చాం. 36 పాలసీలు, కొత్త పాలసీలు తీసుకొచ్చాం. ఇది పరిశ్రమలకు అనుగుణంగా మేము తీసుకొచ్చాం, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. కాబట్టి మీరు ప్రమోట్ చేయండి, మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకం అవ్వండి అని చెప్పారు. అంటే సింగపూర్ వెళ్ళిన నెక్స్ట్ డే కంపెనీ వచ్చేస్తుందండి. రాజశేఖర్ గారు మాట్లాడింది అది అద్వైతం మాట్లాడుతున్నారు కానీ ఈ రోజు వెళ్తే నెక్స్ట్ డే కంపెనీ వచ్చేస్తుందండి. ఎంఓయూలు అవ్వాలి కదా అని చెప్పి నవంబర్ వినండి సార్, నవంబర్ లో విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సులో ఎంఓయూలు కుదుర్చుకుంటారు. విపరీతమైన ఇండస్ట్రీస్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఇక్కడ యువత, ఇక్కడ టెక్నోక్రాట్స్, ఇండస్ట్రియలిస్ట్ అందరూ హ్యాపీగా ఉంటారు. మీకు పని లేదు రాజశేఖర్ అన్న, మీకు పని ఉండదు. ఇంకా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. సో ఆ భయంతో ఇప్పుడు మీ నాయకుడు రోడ్ల మీదకి వచ్చి కంగాలు చేస్తున్నాడు, అటు ఇటు కంగాలు చేస్తున్నాడు. మీకు ఇంకా పని ఉండదు. నేను ఈ రోజు చెప్తున్నాను ఈ డిబేట్ లో, మీకు పని ఉండదు. రాజకీయంగా మీకు పని లేకుండా చేయడమే, ప్రజలకు మీకు పని లేకుండా. శివశంకర్ గారు ఏదో అడుగుతున్నారు, ఒకసారి వినండి. రాజశేఖర్ గారు అడగండి. సార్, ఇప్పుడు సింగపూర్ అనేటువంటిది మోస్ట్ కరప్టెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇది ఎవరు ఏ దేశంలో అడిగినా చెప్తారు. సింగపూర్ లో జరిగేటువంటి కరప్షన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలుసు. సింగపూర్ కంపెనీకి ఇక్కడ అమరావతి భూములు కట్టబెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు సింగపూర్ కానీ అంతా మీరు అంతా మరి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానుకుంటే గత 5 సంవత్సరాలు ఎందుకు వెనక్కి వెళ్ళారు చెప్పమని దానికి సమాధానం అది అలా ఉంటుంది. బిజినెస్ సమ్మిట్ ఇప్పుడు వైజాగ్ కంపెనీలు వస్తున్నాయి. శివశంకర్ గారు బిజినెస్ సమ్మిట్ అని గతంలో 300 కోట్ల రూపాయలు పెట్టి బిజినెస్ సమ్మిట్ వైజాగ్ లో పెట్టారు సార్. బిజినెస్ సమ్మిట్ వీళ్ళు అన్ని దేశాల నుంచి వ్యాపారవేత్తలకి మరి టికెట్లు వేశారు. ఫ్లైట్స్ లో టికెట్ చేసి మరి తీసుకొచ్చి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, 40 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రజలు నమ్మబడిగారు కదా. ఒక్క ఉద్యోగం వస్తే ఒట్టు, ఒక్క ఉద్యోగం వస్తే ఒట్టు సార్. మరి ఇంకా ఎక్కడో చెప్పమనండి. వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు ఎక్కడ ఎవరికి పెట్టారు? ఏ సంస్థలు వచ్చినాయి? గత 5 సంవత్సరాలు ఏ సంస్థ వచ్చింది? ఇప్పుడు ఏ సంస్థ వచ్చిందో చెప్పమనండి. అమరావతిని వాళ్ళకు దోచిపెట్టేందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటనలు చేస్తా, ఆయన దాచుకోవడానికి ఆయన పర్యటనలు చేస్తా. మరి దీన్ని తీసుకొచ్చి ఏదో రాష్ట్రాన్ని ఒక నిమిషం అర్థవంతమైన చర్చ చేద్దాం దయచేసి. క్రాస్ టాక్ వద్దు. కాగమన్ రాజశేఖర్ గారు ఒక విషయం చెప్తే నాకు డౌట్ వచ్చి గూగుల్ చేశాను. వరల్డ్స్ మోస్ట్ కరప్టెడ్ కంట్రీ ఫస్ట్ డెన్మార్క్, 2 ఫిన్లాండ్, సింగపూర్ కాదండి రాజశేఖర్ గారు. మరి ఇప్పుడు థర్డ్ ఉంది సార్, ఇది థర్డ్ ఉందా? గతంలో ఫస్ట్ ఉంది, ఇప్పుడు థర్డ్ వచ్చింది. యువర్ రైట్ అండి, ఇప్పుడు థర్డ్ ఉంది, ఫస్ట్ అయితే కాదు. అదే మరి కరప్టెడ్ కంట్రీనా కాదా? సరే వరల్డ్ థర్డ్ అంటే ఏంటండి సార్? వరల్డ్ థర్డ్ అంటే ఏంటి అర్థం చేసుకోవాలి మనం. మీరు మీ లెక్కకే వస్తా నేను. ఒకప్పుడు ఫస్ట్ ఉంది అది, సరే ఇప్పుడు థర్డ్ వచ్చింది. ఇది ఏమన్నా అభివృద్ధిలో థర్డ్ వచ్చిందా? కరప్షన్ లో థర్డ్ పొజిషన్ లో ఉన్న కంట్రీ తోటి మరి వీళ్ళు నాలుగు వచ్చి పడతా
వీళ్ళు ఎంఓయూలు లేదండి, అభివృద్ధిలో కూడా సింగపూర్ రోల్ మోడల్ గా తీసుకోవాలి. సింగపూర్ మంచి కంట్రీ, అది ట్రాన్స్పరెన్సీ అడ్మినిస్ట్రేషన్ లో 80% దాటి ఉన్నటువంటి కంట్రీ అండి. ట్రాన్స్పరెన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఉంది అని అంటే వెనకపోయినటువంటి కంట్రీ ఏం అభివృద్ధి జరుగుతారు ఆంధ్రప్రదేశ్ లో? వాళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తారు మొన్న, మా వల్ల కాదు. రైట్ లేండి, మనం ఇలా పొడిగించుకుంటే వెళ్ళలేం కానీ షిప్ బిల్డింగ్ లో వీటిని మనం ఉపయోగించుకొని, మనకి కోస్తా తీరం ఉంది, కోస్తా తీరంలో మనం షిప్ బిల్డింగ్ లాజిస్టిక్స్ డెవలప్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ప్రథమ స్థానానికి వెళ్తుందన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం చేస్తుంటే, ఈ రకమైనటువంటి తారు చొక్కాకి తారు అంటించడం ఏంటండి? తప్పది, తప్పదు, అది కరెక్ట్ కాదు. 75 కిలోమీటర్ల కోస్తా బెల్ట్ ఉంది సార్. దాన్ని అభివృద్ధి చేయాలని ఫిషింగ్ హార్బర్స్ విషయంలో అయితే, పోర్టుల విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు సార్. దాన్ని అభివృద్ధి చేయాలని చూడండి, అభివృద్ధి ఎవరు చేశారు లేదా ఎవరు వినియోగించుకున్నారు కోస్తా తీరాన్ని అనేది ఒకసారి ఆలోచన చేయండి సార్. కంక్లూడ్ చేస్తారు కృష్ణాంజనేయులు గారు, కంక్లూడ్ చేయండి కృష్ణాంజనేయులు గారు. రవిశంకర్ గారు, గవర్నమెంట్లు ఎప్పుడైనా సరే 5 ఏళ్ల పాటే ప్రజలు ఎన్నుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము, వాళ్ళ ఇమేజ్ ను బట్టి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుకునేటువంటి వ్యవహారాన్ని చూడాలి. అంతే తప్ప గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఇమేజ్ దెబ్బతిన్నది, రాష్ట్ర ఇమేజ్ దెబ్బతీశారు, అందుకని పెట్టుబడులు రావట్లేదని చెప్పేటువంటి మాట కేవలం కుంటి సాకులు మాత్రమే. వైసీపీ ప్రభుత్వంలో ఎలాగో వాళ్ళు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ విస్మరించారు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో పరిశ్రమలు రానటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది అందుకనే కదా వాళ్ళని తిరస్కరించారు ప్రజలు. అది అయిపోయినది, గతించినటువంటి వ్యవహారం. ఇంకా జగన్మోహన్ రెడ్డి జపము, కూటమి వాళ్ళు పదే పదే చేయటం అనేటువంటిది వీళ్ళ ఫెయిల్యూర్ కు దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జపం ఆపేసి మీకు 164 సీట్లు ఇచ్చారు కాబట్టి మీ ఇమేజ్ ఏదో చూపించేసి ఆ ఇమేజ్ కి అనుగుణంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడులు తీసుకురండి. మీ 5 ఏళ్లకు మాత్రమే మీకు ఇచ్చినటువంటి అవకాశం. ఆ తర్వాత ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపించకూడదు అనేది జనం చూసుకునేటువంటి అంశం. రెండో అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న బలం బలహీనత రెండు ఆయన కనపడ్డాయండి. 2019 ఎన్నికలకు ముందు నిత్యం ప్రజల్లో ఉండి పాదయాత్ర చేసి తన బలాన్ని ప్రదర్శించుకొని, నేను ప్రజల దగ్గర ఉంటాను, నేను విన్నాను ఉన్నాను అని చెప్పేసి హామీ ఇచ్చి వచ్చాడు. జనం అవకాశం ఇచ్చారు. ఆయన బలహీనత ఏంది? జనంలో మధ్యకి వెళ్ళకపోవటం అనేటువంటిది. 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనంలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆయన తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ప్రజల్లోకి వెళ్లాల్సిందే, కానీ ప్రజా సమస్యల మీద వెళ్ళు, ప్రజా సమస్యలు ప్రస్తావించు, ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడు, ప్రజల తరఫున పోట్లాడు. అప్పుడు మాత్రమే కనీసంగా రేపొద్దున ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు ఆలోచించేదానికి అవకాశం ఉంటుందని మాత్రం నేను సూచన చేయగలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.